ఏదో ఆడపిల్ల అలిగింది కదా అని దిగొస్తే ఇంత పొగరంటే పొగరు. 100 మెట్లు దిగొచ్చా, ఒక్క మెట్టు దిగలేదా? ఇక్కడే గొయ్యి దొక్కుని పాతాలలోకి వెళ్ళిపోతే కానీ సంతోషం ఉండదు అనుకుంటా. అయ్యా కుంటివాడిని ధర్మం చేయండి అయ్యా. మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి. అయ్యా ఉంచుకో. అవునవును, అది నిజమే. ఉంటానయ్యా. అలా చేద్దాం. బాబు, ఊరికి కొత్త? అవునండి. వాడు కుంటివాడు కాదు, నిన్ను మోసం చేశాడు. రేయ్, అదేంటి బాబు? కాళ్ళు నుండి సంతోషపడాలి కానీ బాధ దేనికండి? అయినా వాడికి డబ్బులు లేవండి, ఎవరు ఇస్తారండి? అందుకే కాళ్ళు లేవన్నాడు. నిలబడలేని నిజం కాళ్ళున్నా కుంటితే అవుతుంది. డబ్బుదే ఉందిలేండి, ఆడికి కాళ్ళు ఉన్నాయి సంతోషం. నీ పేరేంటి బాబు? కాటపరాడండి. ఊరు? తళ్ళపాక. ఓ, చాలా దూరం నుంచి వచ్చావు. మా ఇంట్లో భోంచేసి వెళ్ళయ్యా. అబ్బే, ఈ ఊళ్ళో ఒక్క నిమిషం కూడా ఉండండి, నేను బయలుదేరండి. ఉంటానండి. పోనీ నన్ను మా ఇంటి దగ్గర దించెళ్తావా? పెద్దవాడిని అడుగుతున్నాను, వాడికి సహాయం చేసినట్టు నాకు చేయొచ్చుగా. ఈ ఊళ్ళో ఎవరి మాట ఎవరు వినరండి. ఏంటి బాబు అంత కోపంగా ఉన్నావు? మాట వినకపోతే కోపం రాదండి? ఎవరు వినలేదు బాబు. ఉన్నారులేండి, మీగా తలపోటు ఎందుకు. దొరికాడు. ఏంటి బాబు ఇది? అలాగే చూసుకుందారా. వాడితో ఏంటి నీ గొడవ? ఉందలేండి, పెద్ద గొడవ ఉంది వాడితో. మా ఊళ్ళో చాలా మందితో గొడవలు ఉన్నట్టున్నాయి. బాబు ఆ పాపు. థ్యాంక్స్. సార్. ఓ మర్చిపోయాను, దారి చెప్పాలి కదా. ఇలా తిన్నగా వెళ్తే ఏ గొడవ లేకుండా హైవే ఎక్కుతావు. హైవే? ఏం బాబు, ఏమన్నా కావాలా? అదే ఇందాకేదో భోజనం చేయమన్నారు కదా, అది. నువ్వు చేయనన్నట్టున్నావు. డ్రాపింగ్ కూడా చేయను కానీ చేయలా. మా అవంతి నానా, ఈయన మన అతిథమ్మ. ఊరికి కొత్త, గుడి దగ్గర కలిస్తేను ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాను. ఆ ఏర్పాట్లు ఏవో చూడు. ఏయ్, లాస్యా, ఏంటి స్కూల్ నుంచి అంత తొందరగా వచ్చేసావు? నాన్నగారు, ఏమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే భోజనం చేశాక మాట్లాడుకుందామ్మా. ఆకలిగా ఉంది. ముందు అతనికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వమ్మా. ఎవరతను? కాటమరాయుడు. అమ్మాయి చెప్పింది. ఒకసారి పలకరించి వస్తాను. నువ్వు ఆగువే. వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ ఉన్నట్టుంది. వాళ్ళనే తెలుసుకొని అంతవరకు మనం తెలియనట్టే ఉందాం. మళ్ళీ ఎందుకు వచ్చా? నా మానాన్ని నేను పోతుంటే మీ నాన్న బతిలాడి మరీ తీసుకొచ్చాడు. ఓ, నన్ను మాయ చేసినట్టే మా నాన్నని కూడా మాయ చేసావా? మేము మాయలు మంత్రాలు చేసే రకం కాదు. మారుతామంటే మారుతాం. నీ మార్పులు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. భోంచేసి తమరు వెళ్ళిపోండి. అలా ఎలా వెళ్తాం? విషయం తెలియవరకు ఇక్కడే ఉంటాం. అమ్మావంతి, వాడు నీకు ముందే తెలుసా? నీకెలా తెలుసు మావయ్య? వాడు ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదు కదా, కానీ వాడు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఉండమన్నా కూడా వాడు ఉండలేడమ్మా. నాసా ఇక్కడ నస పెట్టి పంపిస్తా. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈయన సర్వమణి పవిత్ర అన్నయ్య. నమస్కారం. అమెరికాలో నాసాలో పనిచేసేవాడు. ఇప్పుడు ఇక్కడే ఉండిపోదామని వచ్చాడు. అబ్బాయి మొహమాట పడుతున్నాడు. ఇంకొంచెం వడ్డించి నెయ్యి కూడా వేయి. ఇవన్నీ చూసి తినాలి కానీ తింటే ఇక్కడ రెస్ట్ తీసుకోవాలనిపిస్తాయి. ఇక్కడ ఉంటే ఇబ్బంది కదా. ఈరోజు బాగా తినేసి రేపు వెళ్ళండి. నువ్వు ఉండమ్మా, అంకుల్కి బోల్డ్ పనులుంటాయి. నువ్వు కొంచెం తక్కువ తినేయే, పొట్ట కొంచెం లైట్గా ఉంటుంది. ఒకేసారి ఇంటికి వెళ్తే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే. ఊరు కదా, చాలా పెద్ద వర్షం వచ్చేలా ఉంది. లక్కీగా బయలుదేరలేదు, లేదంటే పాటి తడిసి ముద్దయిపోయాడు. అబ్బే, 2-3 నెలల వరకు ఆకాశం నుంచి ఒక నీటి చొక్క కూడా పడదు. నాసా ఇక్కడ మా తెలీదా? మరి ఆ రూమ్లు
అది పక్కింటి బుల్లెట్ సౌండ్ బాబు. మీరు చాలా షార్ప్ సర్వం గారు. మరి మీరు ఎందుకు వచ్చారా? అదే అన్నయ్య, వదిన కోపం తగ్గకపోతే మేము కూడా రిక్వెస్ట్ చేద్దాం వచ్చాం. కానీ ఇక్కడ ఐటెం కూడా మన కోపాన్ని పెంచే పనిలో ఉన్నాడు. ఎవడన్నాడు? నరుకుతాను. ఆహా, ఆడ తగ్గాలన్నా ఈడ తగ్గాలన్నా చెప్పిన తేలికేం కాదు, అర్థమవుతుందా? సార్ ఎవరు బాబు వీళ్ళంతా? వీళ్ళు మా తమ్ముళ్ళండి, వీడు నా ఫ్రెండ్. ఏంటి అన్నదమ్ములంతా ఒకేసారి మా ఊరు వచ్చారు? ఫెస్టివల్కి వచ్చామండి. మా ఊర్లో ఏ ఫెస్టివల్? అది పోలేరమ్మ ఫెస్టివల్ అయ్యి ఉంటుంది. పోలారమ్మ ఫెస్టివల్. అది బుధవారం కదా. బుధవారం అంటారా సార్? ఈ ఊళ్ళో ఏమైనా హోటల్స్ ఉన్నాయండి? ఎందుకు లేదు, పింకీ ప్లాజా అని బ్రహ్మాండమైన హోటల్ ఉందిలే. బావా, ఆ హోటల్ గురించి నీకు తెలియదు బావా? పొద్దున్నే వేడి నీళ్ళతో పాటు బాత్రూమ్ లో సోప్ పేస్ట్ ఫ్రీ. ఓహో, అంతవరకు మా ఇంట్లోనే ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు బావా? ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటావా? మీరు రండి. అలాగే సార్. రండి. కాటం చెప్పిన ఐటమ్ మీడియా అనుకుంటా, గుర్తుపెట్టుకోండి. నేను పోస్తున్నాను కదా. మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి, అంత కోపంగా పోస్తే మాడిపోతాయి. అలా కాకుండా మనం సంతోషంగా పోసాం అనుకో, చాలా ఆనందంగా పెరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నువ్వే పోసుకో. ఓయ్ ఓయ్ ఓయ్, నేను ఇక్కడుంది మీ నాన్న చేత శభాష్ అనిపించుకోవడానికి కాదు, మారాను నేను నమ్మించడానికి కాదు, మారాను నీకు చూపించడానికే. చూడు, నాకు కనిపించట్లేదే. కళ్ళల్లో నిప్పులు వేసుకుని చూస్తే ఏం కనిపిస్తాయి? కొంచెం నవ్వుతూ చూస్తే కనిపిస్తాయి కదా. చూడు బంగారం, నువ్వు పో 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 అంటే నాకేంటో రా రా అన్నట్టుగా ఉంది. ఏం చేయాలి? అయితే రా, జీవితాంతం నాతోనే ఉండిపో, సరేనా? సరే.